భగీరథ ప్రయత్నం అనే మాట మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా. దాని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ కథ మనకి పండరీనాథ రామాయణంలో కనిపిస్తుంది. తన పూర్వీకులకు మోక్షం కలిగించాలని ఒక రాజు చేసిన ఒక అసాధారణమైన ప్రయత్నం గురించిన కథ ఇది. మొదటగా అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, సగరుడు అనే రాజు కొడుకులు కపిల మహర్షి కోపం వల్ల బూడిదగా మారిపోతారు. వాళ్ల ఆత్మలకు శాంతి లేకుండా ఆ భస్మం పాతాళలోకంలో ఉండిపోతుంది. ఇక రెండోది భగీరథుడి రంగప్రవేశం. తన పూర్వీకుల్ని ఎలాగైనా ఉద్ధరించాలని భగీరథుడు గోకర్ణము అనే చోట చాలా కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని దీక్షకు మెచ్చిన బ్రహ్మదేవుడు వరమిస్తాడు. ఇక చివరిగా పరిష్కారం. ఆకాశగంగ భూమిమీదకు రావడానికి సిద్ధమైంది. కాని ఇక్కడో సమస్య. ఆ గంగవేగాన్ని భూమి తట్టుకోలేదు. మరప్పుడేం చేయాలి? అప్పుడే ఈశ్వరుడు ఆ గంగను తన తలపై బంధించి నెమ్మదిగా భూమిపైకి వదులుతాడు. భగీరథుడి లక్ష్యం ఒక్కటే, తన పూర్వీకులను నాకముకు చేర్చడం. నాకము అంటే దుఃఖం లేని లోకం, అంటే స్వర్గమనమాట. భగీరథుడు పడిన ఆ అసాధారణమైన కష్టమే చివరికి అతని పూర్వీకుల ఆత్మలకు శాంతినిచ్చింది. అందుకే అసాధ్యమనిపించే గొప్ప కార్యాన్ని సాధించడాన్ని నేటికీ భగీరథ ప్రయత్నమంటారు.